ఓకే. సో ఈ రోజు సెక్షన్ లో మనకి ఏంటంటే ఎలిప్టికల్ మార్కివ్ టూల్ గురించి మనం తెలుసు. అయితే ఇక్కడ మనకి రెక్టాంగులర్ మార్కివ్ టూల్ లో ఏవైతే ప్రాపర్టీస్ ఆప్షన్స్ ఉన్నాయో సేమ్ ఆప్షన్స్ ఇక్కడ మనకి ఉన్నాయి. అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఇక్కడ రెక్టాంగులర్ షేప్ ఎలాగైతే వస్తుందో అలాగే ఇక్కడ ఎలిప్టికల్ మార్కివ్ టూల్ లోకి వెళ్ళిన ఇక్కడ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఏమవుతుందంటే ఇలా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటే ఈ పార్ట్ నేను ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను ఏమైనా పార్ట్ ని రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటే కామన్ పోర్షన్ ఏమైనా మనం క్రియేట్ చేయాలనుకుంటే కామన్ పోర్షన్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ డయాగ్రామ్ బట్టి మనం ఇక్కడ క్రియేషన్ చేస్తాం. లాస్ట్ క్లాస్ లో మనం రెక్టాంగులర్ ఫ్రేమ్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలిప్టికల్ ఫ్రేమ్ అనేది కూడా మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఒక ఎలిప్టికల్ షేప్ అనేది నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది. దీనికి ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేయాలంటే లేయర్ మెనూలోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి లేయర్ అని మనం చెప్తే సో ఇందులో మనం ఒక లేయర్ మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ కలర్ కావాలో ఆ కలర్ ని మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే మనం కలర్ ని ఇందులో మనం ఫిల్ చేసుకోవాలి. అంటే ఎడిట్ మెనూలోకి వచ్చి ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ లోకి వచ్చేసి ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ లోకి వచ్చి ఇక్కడ నాకు ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ తీసుకొని ఇక్కడ కీబోర్డ్ లో ఆల్ట్ పట్టుకొని ఇలాగా డ్రాగ్ చేస్తాను. డ్రాగ్ చేస్తే నాకు ఏమవుతుందంటే ఇలా వస్తుంది. దీన్ని ఏమో ఎంటర్ కి కొట్టేసి డిలీట్ కి ప్రెస్ చేస్తాం. ఆ తర్వాత ఈ ఫ్రేమ్ ని మనం డీసెలెక్షన్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ లోకి వెళ్ళి నేను డీసెలెక్షన్ చేస్తాను. ఓకే, అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఫైల్ మెనూలోకి వెళ్ళిపోయి ఓపెన్ అనే ఆప్షన్ తీసుకొని ఒక పిక్చర్ ని నేను ఓపెన్ చేస్తాను. ఆ పిక్చర్ ఇలా వస్తుంది మనకి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇలాగ డ్రాగ్ చేసుకోవాలి. సో డ్రాగ్ చేసిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ కంట్రోల్ టీ అనేది మనం ప్రెస్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఇలా క్లిక్ చేస్తే నాకు ఇది ఏమవుతుందంటే ఇలాగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ దీన్ని బిగ్ సైజ్ కింద మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేయాలంటే దీన్ని ఎంటర్ కి ప్రెస్ చేసి ఈ ఇమేజ్ ని నేను బ్యాక్ కి పంపించాలనుకుంటున్నాను. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే మనం కీబోర్డ్ లో కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్స్ మనం తీసుకున్న తర్వాత ఫ్రేమ్ లేయర్ ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనకి మ్యాజిక్ వాండర్ సెలెక్షన్ తీసుకొని అవుటర్ పార్ట్ ఇక్కడ తీసుకొని ఇమేజ్ లేయర్ ని మనం సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో డిలీట్ కి కొట్టాను అనుకోండి. సో ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఎలిప్టికల్ షేప్ లోకి ఒక ఇమేజ్ అనేది ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. సో అందువల్ల మనం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయవలసిన మెయిన్ పార్ట్ ఇది. అర్థమైందా? సో కాబట్టి ఈ రెండు లేయర్స్ ని నేను సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్ లో షిఫ్ట్ కి పట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తే రెండు సెలెక్ట్ అవుతాయి అండ్ డిలీట్ కి కొడితే నాకు రిమూవ్ కూడా అయిపోతుంది. అయితే మరి ఇక్కడ ఎలిప్టికల్ షేప్ లో కూడా నాకు ఇక్కడ ఫిక్స్డ్ రేషియో ఉంది. అంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్
ఒక ఎస్బీఐ లోగో నేను డిజైన్ చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తాను. సో క్లిక్ చేసి డ్రాగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఒక సర్క్యులర్ షేప్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. దీనికి మనం మర్చిపోకుండా ఏం చేయాలంటే మనం ఒక న్యూ లేయర్ క్రియేట్ చేయాలి. అంటే లేయర్ లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి ఇక్కడ లేయర్ అనేది మనం తీసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఓకే అని చెప్తే నాకు ఇలాగా ఒక సర్క్యులర్ షేప్ లో క్రియేట్ అయిపోయింది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఇక్కడ బ్లూ కలర్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. కానీ ఇందులో కలర్ మనకి రాలేదు కదా. సో ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ ఇందులోకి రావాలంటే కీబోర్డ్ లో ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనేది మనం ప్రెస్ చేయాలి. సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే మధ్య పార్ట్ నేను రిమూవ్ చేయాలి కాబట్టి సెలెక్ట్ లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ లోకి వెళ్ళి ఇక్కడ ఆల్ట్ పట్టుకొని దీన్ని ఇలా నేను డ్రాగ్ చేశాను అనుకోండి. సో ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఈ షేప్ అనేది మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ ఎంటర్ కి కొట్టేసి అండ్ నేను ఇక్కడ డిలీట్ కి కొడతాను. అది అయిపోయిన తర్వాత విండోస్ లో రూలర్ అనేది ఇక్కడ టిక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చింది. సో బై డిఫాల్ట్ గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆపేస్తున్నాను అంటే ఇక్కడ లేదు. సో వ్యూ మెనూలోకి వెళ్ళి రూలర్ అనేది ఆప్షన్ తీసుకుంటే నాకు వస్తుంది. అయితే రూలర్ తాలూకా బెనిఫిట్ ఏంటి మనకి అంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక గైడెడ్ లైన్ ని నేను ఇలాగా స్నాపింగ్ చేసుకుంటాను ఎగ్జాక్ట్ సెంటర్ లో. ఆ తర్వాత సెలెక్ట్ లోకి వెళ్ళి నేను ఇక్కడ డీసెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం రెక్టాంగులర్ మార్కింగ్ టూల్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ నార్మల్ లో పెట్టుకొని ఈ సైజ్ లో నేను ఇక్కడ ఇలాగా డ్రాగ్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ లోకి వచ్చి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ తీసుకొని నేను ఇక్కడ ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ మనం వ్యూలోకి వెళ్ళి ఇక్కడ గైడ్స్ లో అంటే ఇక్కడ నాకు గైడ్స్ లో క్లియర్ గైడ్స్ అని చెప్పాలి. అప్పుడు గైడెడ్ లైన్ నాకు పోతుంది. ఇక్కడ నేను డిలీట్ కి కొట్టాను అనుకోండి అదే లేయర్ లో ఉన్నది కాబట్టి నాకు ఇక్కడ ఒక ఎస్బీఐ లోగో అనేది నాకు క్రియేట్ అయిపోవడం ఉంటుంది. ఓకే, సో అది ఇక్కడ ఎలిప్టికల్ మార్కింగ్ టూల్ లో మనం నేర్చుకోవచ్చు. ఇక సింగిల్ రో మార్కింగ్ టూల్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తారంటే ఇక్కడ డ్రాగ్ చేసుకొని వదిలేసిన తర్వాత నేను డిలీట్ కి కొట్టాను అనుకోండి కంట్రోల్ డి అంటే డీసెలెక్షన్ చేస్తే ఎక్కడైతే నేను ఆ సెలెక్షన్ ఉన్నారో ఆ ఏరియాలో నాకు రిమూవ్ అయిపోయింది. సో అలాగే ఇక్కడ కూడా నాకు సింగిల్ కాలమ్ లో నేను ఇలా తీసుకుంటే ఇక్కడ నేను డిలీట్ కి కొట్టేసిన తర్వాత కంట్రోల్ డి చేస్తే నాకు ఏమైందంటే ఆ పార్ట్ కూడా నాకు అక్కడ రిమూవ్ అయిపోతుంది. అయితే అలా కాకుండా ఒకవేళ మనం డిజైన్స్ లో ఏవైనా మనం ఒక స్ట్రోక్ టైప్ లాగా మనం క్రియేషన్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ సింగిల్ రో మార్కింగ్ టూల్ అనేది మనం తీసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఈ న్యూ లేయర్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక కలర్ అప్లై తీసుకొని ఇక్కడ ఎడిట్ మెనూలో మనకి స్ట్రోక్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఈ స్ట్రోక్ లో స్ట్రోక్ తాలూకా సైజ్ మనకి ఎంత కావాలో మనం ఇవ్వాలి. స్ట్రోక్ తాలూకా కలర్ మనం మార్చుకోవాలి. అలాగే లొకేషన్ అనేది మనం ఇక్కడ తీసుకొని దీన్ని ఓకే అని చెప్పాను అనుకోండి. ఆ తర్వాత నేను కంట్రోల్ డి చేస్తే నాకు ఇక్కడ ఒక లైన్ లాగా క్రియేట్ అవుతుంది. అలాగే ఇక్కడ సింగిల్ కాలమ్
మార్కివ్ టూల్ కూడా అంతే. సో ఇక్కడ మనం ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఎడిట్ లోకి వచ్చి స్ట్రోక్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. ఆ తర్వాత జీ సెలెక్షన్ చేస్తాను. సో ఇక్కడతో మనకి ఏంటంటే ఈ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.